యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. దివ్య, హా సార్. ఇంకా 5 minutes ఉంది కదా, ఇక నేమ్స్ అనౌన్స్ చేయి. అలాగే సార్. ఈశ్వరి ఇంకా రాలేదేంటి? నిఖిల్, ఆర్ యూ ఓకే? యా ఐఎమ్ ఓకే రుద్ర. ఎందుకో టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తున్నావే. అదేం లేదే. నిఖిల్, నీ ఇంటెన్షన్, నీ కాన్సంట్రేషన్ నాకు బాగా తెలుసు. కూల్. అరుణ, భారతి, చేతన, ధనలక్ష్మి, ఈశ్వరి, ఈశ్వరి, సార్. ఈశ్వరి అనే అమ్మాయి రాలేదు సార్. పంక్చువాలిటీ ఉన్న వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. పర్వాలేదులే అనుకునే లేజీ ఫెలోస్ గురించి కాదు. తర్వాతి పేర్లు చదువు. అలాగే సార్. లాస్ట్ మినిట్లో అయినా ఈశ్వరి వచ్చేస్తే బాగుండేది. ఇంట్లో అయినా కూర్చుంటే ఈశ్వరి వంటల ప్రోగ్రాం టీవీలో అయినా చూసేవాళ్ళం. ఈ ఒడ్డున కూర్చోలేదు, ఆ ఒడ్డున చేరుకోలేదు అన్నట్టు ఇలా నడి రోడ్డును పడి ఏడుస్తున్నాం. ఏరా సుబ్బు, ఈ రోజుకి కారు బాగయ్యే సూచనలు ఏమన్నా ఉన్నాయా? ఉన్నట్టే అనిపిస్తుంది అన్నయ్య. ఏమున్నాయో ఏమో. ఈ కారుతో ఈశ్వరి కాంపిటీషన్ ని ఒక ప్రశ్నార్థకం చేసేశారు. అది వెళ్ళిందో లేదు. కామాక్షి, వంశీగాడు వస్తున్నాడా? వస్తున్నాడత్తయ్యా. ఏంటమ్మా, ఇంకో 2 నిమిషాల్లో కాంపిటీషన్కి వెళ్ళిపోతాననగా మళ్ళీ వెనక్కి రమ్మన్నావు. అయినా మీరేంటి ఇక్కడే ఉన్నారు? రేయ్, పరిస్థితి చూస్తుంటే అర్థం కావటం లేదా? కారు చెడిపోయి ఆగిపోయింది. ఈశ్వరి అక్క పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అసలు అది వెళ్ళిందో లేదో, టైంకి చేరుకుందో లేదో అని నాకు ఒకటే టెన్షన్గా ఉందిరా. అవునా? ఇంత తీరిగ్గా చెప్తావేంటమ్మా? వీళ్ళంతా తర్వాత వస్తారులే, మనం వెళ్దాం పద. వెళ్ళు. జాగ్రత్తగా వెళ్ళండి. రే జాగ్రత్త. కాంపిటీషన్ దగ్గరికి వెళ్ళి మనం చేసేదేమీ లేదు. కనీసం ఇంటికైనా పోయి ఆ ప్రోగ్రాం టీవీలో అయినా చూద్దాం. ఒరే, త్వరగా కానీరా సుబ్బు. నువ్వు కంగారు పడిపోతున్నావని కారు కంగారులా లేచి పరుగులు తీయదమ్మా. నువ్వు కాసేపు ఆగమ్మా. నీకు కంగారు లేదు, కారు బాగు చేయడమూ రాదు. నిన్ను నమ్మి ఈ కారు ఎక్కిన మా బుర్రలకేమో బుద్ధి లేదు. సార్, ఈశ్వరి అనే ఒక అమ్మాయి తప్ప అందరూ వచ్చినట్టే. సరే, ఇక కాంపిటీషన్ స్టార్ట్ చేద్దాం. ఇంకా టైం ఉంది కదా రుద్ర? ఉంది, జస్ట్ 5 minutes. అఫ్ కోర్స్ రుద్ర, జస్ట్ 5 minutes. నువ్వే చెప్తావు కదా, ఒక్కోసారి కొన్ని క్షణాలు కూడా మనిషి జీవితాన్ని మార్చేస్తాయని. యు ఆర్ రైట్, బట్ క్షణాలు కాదు, యుగాలు ఇచ్చినా నువ్వనుకున్న మనిషి మారదు. ఇప్పుడిక్కడికి రాదు, రాలేదు. తను వచ్చినా రాకపోయినా కరెక్ట్ టైంకి స్టార్ట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ కదా. తన మీద నీకున్న కాన్ఫిడెన్స్కి హ్యాట్స్ ఆఫ్ నిఖిల్. గెలుస్తుందన్న నమ్మకం ఉన్న అమ్మాయిని మనం ప్రోత్సహించాలి కదా. ఎస్, యు ఆర్ రైట్. బట్ ఆ అమ్మాయికి గెలవాలన్న ధ్యాస కానీ గెలిచే సత్తా కానీ అస్సలు లేవు.
అప్పనంగా 50 లక్షలు వస్తాయని కలలు కంటుంది. అలాంటి వాళ్ళకి టైంకి వెళ్ళాలి, వెళ్ళి అందరినీ ఇంప్రెస్ చేయాలి, ఇలాంటివి ఉండవు. ఈశ్వరి గురించి లైట్ తీసుకో. ఒకవేళ టైంకి రావాలనుకుందేమో, మధ్యలో ఏమైనా అయిందేమో. దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. దివ్య, నువ్వు స్టార్ట్ చేయి. ఎవరి కోసమో ఆగనవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా 2 మినిట్సేగా ఉంది. యూ స్టార్ట్ ద కాంపిటీషన్. చూడు నిఖిల్, ఆడిషన్స్లో ఏదో అదృష్టంతో గెలిచింది. కష్టపడి గెలిచుంటే దాని విలువ తెలిసి ఇప్పుడు టైంకి వచ్చుండేది. ఆ విలువ తెలియదు కాబట్టే ఇప్పుడు టైంకి రాలేదు. తను వస్తుందనే నమ్మకం నాకు కలుగుతుంది రుద్ర. జస్ట్ 1 మినిట్. ఈ ఒక్క నిమిషంలో హఠాత్తుగా ప్రత్యక్షం అయిపోతుందా? ఏమో, ఎవరికి తెలుసు. దివ్య, ఆల్మోస్ట్ టైం అయిపోయింది. లాస్ట్ 15 సెకండ్స్ కౌంట్ డౌన్ చేయి. అలాగే సార్. అమ్మయ్యా, ఒక కాంపిటీటర్ తగ్గిందనమాట. చచా, అయినా ఆ రోడ్ సైడ్ రోటీలు అమ్ముకునే అమ్మాయి నాకు పోటీనా? నిఖిత, నీ రేంజ్ వేరు. ఆ ఈశ్వరితో నువ్వు కంపేర్ చేసుకోకు. 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5. Excuse me. యు ఆర్ లేట్, మిస్ ఈశ్వరి. No, Rudra. We are on time. ఓ, జడ్జి గారు కూడా వచ్చారు. అలా కాదు ధరణి గారు, ఇలా టైం సెన్స్ లేని వాళ్ళకి. ఆ అమ్మాయి లేట్ అయ్యింది అనే కంటే ఇన్కన్వీనియంట్ పొజిషన్ లో కూడా ఆన్ టైంకి వచ్చిందని ఎందుకు అనుకోరు? యు ఆర్ రైట్ మేడం. కౌంట్ డౌన్ కంప్లీట్ కాకముందే వచ్చేసారు కదా రుద్ర? ధరణి మేడం, వెల్కమ్. ఈశ్వరి, నువ్వు నీ టేబుల్ దగ్గరికి వెళ్ళి. అలాగే మేడం. ఆ అమ్మాయి మీకు ముందే తెలుసా మేడం? లేదు, ఇందాకే తెలిసింది. నిజానికి నా వల్లే ఆ అమ్మాయి లాస్ట్ సెకండ్లో వచ్చే పరిస్థితి ఏర్పడింది. అసలు ఏమైంది మేడం? ఓయ్ పాపా! అయ్యో, దెబ్బలేమీ తగలలేదు కదా? ఏం కాలేదండి. లేలే. ఏం తగలేదండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక పక్క ఆ పాప ప్రాణం కాపాడావు, మరో పక్క నా వల్లే ఆ పాపకేదో అయ్యింది అనే అపరాధ భావం నాకు జీవితాంతం లేకుండా చేశావు. చాలా థ్యాంక్స్. అయ్యో, పర్వాలేదండి. ఇక నేను వస్తాను. అదేంటి, ఎందుకంత కంగారు పడుతున్నావు? నేను సూపర్ షెఫ్ అనే కాంపిటీషన్లో పార్టిసిపెంట్ అండి. టైం అయిపోతుంది. ఆన్ టైం వెళ్ళకపోతే ఇక నేను కాంపిటీషన్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతాను.
నువ్వు ఆ అవకాశం కోల్పోవు. నేను కోల్పోనివ్వను. సో మీ వల్లే లేట్ అయ్యి మీ వల్లే ఆన్ టైంకి వచ్చిందన్నమాట. ఇక్కడ గొప్పతనం నాది కాదు, ఆ అమ్మాయిది. ఇదేమో ఇంత పెద్ద కాంపిటీషన్, తన దగ్గర చూస్తే టైం లేదు. అలాంటి సమయంలో తన పోటీ కన్నా ఆ పాప ప్రాణం ముఖ్యమనుకుంది. గ్రేట్ కదా? అవును మేడం, షీఈస్ గ్రేట్ ఇన్ కుకింగ్ ఆల్సో. ఓ, ఈజ్ ఇట్? లెట్స్ సీ. ప్లీజ్ కమ్. ఈశ్వరి గారు, మీ టేబుల్ అక్కడుంది. సరేనండి. ఈశ్వరి, నీకు అదృష్టం ఒంటి నిండా అంటినట్టుంది. అందుకే ఆఖరి సెకండ్ కూడా రహదారి వేసి లోపలికి పంపింది. నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావు. సమయానికి రాలేనని ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళావు. ఇంత కఠినంగా ఎలా ఉంటారో మనుషులు. ఈశ్వరి ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదేంట్రా? తను ఏ టెన్షన్లో ఉందో ఏమో, మాటి మాటికి కాల్స్ చేసి ఇబ్బంది పెట్టకులే అమ్మా. అసలు ఈశ్వరి లోపలికి వెళ్ళిందో లేదోరా? నువ్వు కంగారు పడకుండా కూర్చోమ్మా. ఒకవేళ లోపలికి వెళ్ళిందేమో, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అవును, అదే అయి ఉంటుంది. ఈశ్వరి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు సంబంధించిన వస్తువులేవి ఇక్కడ ఉండకూడదు. మా బాయ్ టప్ తెస్తారు, అందులో ఇవి పెట్టేయండి. ఇవి నాతో ఉంటే ఏమవుతుంది? ఒకటి, మీకు వంట చేసే స్పేస్ సరిపోదు. 2, వీటి మధ్యలో మీరు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. నాకేం పర్వాలేదండి, నేను చూసుకుంటాను. చూడండి ఈశ్వరి గారు, ఇది నేషనల్ వైడ్ కాంపిటీషన్. ప్రతి విషయంలోనూ మేము జాగ్రత్తలు తీసుకోవాలి. మీరెలాంటి డీవియేషన్స్కి గురి కాకూడదు. అందుకే అర్థం చేసుకోండి. కనీసం ఈ ఒక్కటైనా నాతో ఉండనివ్వండి. ఇది నా సెంటిమెంట్. ప్లీజ్ అండి. దివ్య, ఏంటి గొడవ? తనకి సెంటిమెంట్ అని ఒక వస్తువు తన దగ్గరే ఉంచుకుంటానంటుంది సార్. అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ సెంటిమెంట్స్ని నమ్ముకుంటే గెలవలేరు, కాన్ఫిడెన్స్ని నమ్ముకుంటే గెలుస్తారు.
మీ చేతుల్ని మీరు నమ్ముకోండి, మీ మనసుని మీరు నమ్ముకోండి, మీ తెలివిని మీరు నమ్ముకోండి. అంతేగాని అమ్మ వస్తువులు, నాన్న జ్ఞాపకాలు, గుళ్ళో దేవుడి తాయితులు అంటూ మీ చేతుల్లో లేని దాన్ని నమ్ముకుని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. యు గైస్ అండర్స్టాండ్? యు ఆర్ రైట్ మిస్టర్ రుద్ర. మీలాంటి వాళ్ళు ఇచ్చే కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. కరివేపాకుతో కూడా కమ్మని వంట వండేయగల ధైర్యం మాకొచ్చేస్తుంది. దట్స్ ట్రూ. సో బిలీవ్ యువర్ సెల్ఫ్. దివ్య, ఇక స్టార్ట్ చేయి. ఓకే సార్. మీ అందరి ముందు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. వాటితో మీకు తెలిసిన ఏదైనా వంటకాన్ని మీరు వండాల్సి ఉంటుంది. దానికోసం మీకు 45 మినిట్స్ టైం ఇవ్వబడుతుంది. కౌంట్ డౌన్ పూర్తవగానే మీరు వంటని మొదలు పెట్టాలి. 5, 4, 3, 2, 1. You may start now. మన ముందు మనకి నచ్చని కూరగాయలున్నా వాటితో మనం అమృతం లాంటి వంట చేయొచ్చు. చెయ్యాలన్న సంకల్పం మనసులో ఉంటే చాలు. నీ ఫేవరెట్ షెఫ్ ఏదో 5 స్టార్ హోటల్ షెఫ్ లాగా చెయ్యి తిప్పుతుంది. ఒకసారి చూసొస్తా. ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయడం ఎందుకు రుద్రా? ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయడం కాదు, జస్ట్ చెకింగ్. ఏంటి అలా కట్ చేస్తున్నావు? నీకు కనీసం ఆనియన్స్ కట్ చేయడం కూడా రాదా? బానే కట్ చేశాను కదా. ఓ, ఆ కాకా హోటల్లో గడ్డి పెట్టినా తినేస్తారు కదా. ఇక ఆనియన్ ముక్కలు ఎలా ఉంటాయేంటి, టొమాటోలు ఎలా ఉడికితాయేంటి, అంతే కదా. చూడు, ఇక్కడ ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది నేర్చుకోవడానికి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అని ఒక డిగ్రీ ఉంటుంది. రుద్ర అనవసరంగా ఈశ్వరి టైం వేస్ట్ చేస్తున్నాడు. తెలుసండి, మీరు విదేశాల్లో చదువుకుని వచ్చారు. ఉల్లిపాయలు కట్ చేయడానికి కూడా ఒక డిగ్రీ చదువుతారేమో. కానీ ఇండియాలో ఆడపిల్లలు ఏ డిగ్రీ లేకుండా
ఆ పని కళ్ళు మూసుకొని చేయగలరండి. నీ తెలివి తక్కువతనం ఇక్కడే అర్థమవుతుంది. నువ్వు ప్రొఫెషనల్ కాదు, ప్యూర్లీ అన్ప్రొఫెషనల్ అని.